ఒక డేటాబేస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ క్రియేట్ టేబుల్. క్రియేట్ అనేది క్లాస్ అనమాట. టేబుల్ క్రియేట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ అంటే ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, స్టూడెంట్ టేబులా, ప్లేయర్ టేబులా, లేకపోతే ఎంప్లాయీ టేబుల్, అలా టేబుల్ నేమ్ కూడా టేబుల్ మనకి ఇష్టం వచ్చిన టేబుల్ నేమ్ పెట్టుకోవటం. కాలం 1 అంటే ఆ కాలమ్స్ నేమ్ ఇస్తున్నాం, నేమ్, ఏజ్, స్కోర్, అలా. టైప్ అంటే నువ్వు ఏ డేటా టైప్, ఇప్పుడు నేమ్ అనుకో, నేమ్ ఎక్కడ ఉంటుంది, స్ట్రింగ్స్లో ఉంటుంది. సో డేటాబేస్లో మనం వేర్క్యార్ అంటాం స్ట్రింగ్ని. ఇంకో కాలంలో ఏజ్ అనుకో, ఏజ్ మనకి ఎలా ఉంటుంది, నెంబర్స్లో ఉంటుంది. నెంబర్స్లో కాబట్టి ఇంటీజర్స్ డేటా టైప్ ఏమైంది, ఇంటీజర్స్. అందుకని టైప్ 2 అనేది ఇంటీజర్ అవుతుంది. అలా మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక టేబుల్ క్రియేట్ చేస్తా, మీకు క్లియర్గా అర్థమైంది. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ అనుకుందాం. ప్లేయర్ నేమ్ స్ట్రింగ్స్లో ఉంటుంది కాబట్టి వేర్క్యార్. ఇక 200 ఇద్దాం. 200 ఎందుకంటే స్ట్రింగ్ యొక్క లెంత్. ఏజ్ మనకి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్ ఇద్దాం. డేటా టైప్ ఇంటీజర్. ఇంట్ అని ఇవ్వచ్చు, ఇంటీజర్ అని ఇవ్వచ్చు, రెండు సేమే. స్కోర్ కూడా నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటీజర్. సెమీకాలం, రన్ ద కోడ్. టేబుల్ క్రియేట్ అయింది. ఇట్లా ఈ డేటా టైప్స్ ఇంకా చాలా ఉంటాయి, అవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డేటాని అలా ఇన్సర్ట్ చేద్దాం, టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూద్దాం.